హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఇప్పుడైతే మనకు ఇటు ఏపీలోను అటు తెలంగాణలో కూడాను మనకి ఏమవుతుందంటే పాలిసెట్ ఎగ్జామ్ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ చాలామంది పిల్లలైతే పాలిసెట్ ప్రిపేర్ అవుతున్నారు. సో పాలిసెట్లో సంబంధించి రెండు రాష్ట్రాలకి కామన్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ కొన్ని కామన్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ కామన్ టాపిక్స్లో ఖచ్చితంగా 2 లేదా 3 మార్కులు వచ్చేటటువంటి ఒక టాపిక్ అయితే మనకుంది. ఏపీ అండ్ తెలంగాణలో రెండింటి కూడా అదే సింపుల్గా మనం చెప్పాలంటే లాగరిథమ్స్ అని పిలుస్తాం. సో ఈ వీడియోలో అయితే మీకు లాగరిథమ్స్ గురించి అయితే నేనైతే ఒక ఓకేనా షార్ట్ రివ్యూ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఈ లాగరిథమ్స్లో ఎలాంటి ట్రిక్స్ పాటిస్తే ఎక్కువ మంది స్కోర్ చేయొచ్చు అండ్ సింపుల్గా 45 సెకండ్స్లో ఆన్సర్ చేసే టిప్స్ అయితే మీకు చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి లాగరిథమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ లాగరిథమ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అండ్ ఎవరిని ఫాదర్ ఆఫ్ లాగరిథమ్స్ అని పిలుస్తామంటే గుర్తుపెట్టుకోండి, జాన్ నేపియర్. సో జాన్ నేపియర్ అనే సైంటిస్ట్ అయితే దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి అందుకే ఫాదర్ ఆఫ్ లాగరిథమ్స్ అని జాన్ నేపియర్ అంటాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేపియర్ లాగరిథమ్ని ఇంట్రడ్యూస్ చేశాడు, కానీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు తను ఏం చేశాడంటే బేస్లో ఎప్పుడు కూడాను లాగ్లో మనకి ఎప్పుడు కూడాను ఈగా తీసుకోవడం జరిగిందనమాట. ఈ అనేది మనకి యూలర్ నెంబర్ అని పిలుస్తాం. ఓకేనా, యూలర్ నెంబర్ అని పిలుస్తాం అనమాట. దీని వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2.71828గా మనం తీసుకుంటాము. అయితే జాన్ నేపియర్ ఈ బేసిన్గా తీసుకొని ఈ లాగరిథమ్స్ చేశారు కాబట్టి ఆయన పేరు మీదకే వీటిని అయితే పిలుస్తాం నెపీరియన్ లేదా నేపియరన్ లాగరిథమ్స్ అని పిలుస్తాం అనమాట. సో బేస్లో కానీ మీకు ఈ పెట్టినట్లయితే దాన్ని ఏమని పిలాలి, మనం నేపీరియన్ లాగరిథమ్ అని పిలాలి. సో మీరు హయ్యర్ క్లాస్కి వెళ్ళేటప్పుడు దీన్ని మనకి ఏం చెప్తారంటే సో లాగ్ అని రాయకుండా సింపుల్గా ఎల్ఎన్ అని రాస్తుంటారనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత 18th సెంచరీలో జాన్ బ్రిడ్జెస్ అనే శాస్త్రవేత్త వచ్చి దీన్ని అయితే కాస్త సర్చ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, జాన్ బ్రిడ్జెస్. సో ఈ జాన్ బ్రిడ్జెస్ వచ్చేసి ఏం చేశారంటే దీన్ని సవరిస్తూ, ఎందుకంటే ఈ డెసిమల్ ప్రాబ్లం అనేది చాలా ఉంది కాబట్టి ఈ డెసిమల్ ప్రాబ్లమ్ని తీస్తూ బేస్లో అతను ఏం తీసుకున్నాడంటే 10 అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ బేస్ 10లో తీసుకునేటటువంటి లాగరిథమ్స్ని మనం ఏమని పిలుస్తాం, మనం కామన్ లాగరిథమ్ అని పిలుస్తాం అనమాట. ఈ కామన్ లాగరిథమ్సే మనకైతే ఇప్పుడు ఏమున్నాయి మన టెక్స్ట్ బుక్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కూడాను ఈ వీడియోలో మీకు ఈ కామన్ లాగరిథమ్స్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ కామన్ లాగరిథమ్స్ని మనం ఎలా చేయాలి, స్కోర్ చేయాలంటే ఏం చేయాలి, అసలు లాగరిథమ్స్ని యూజ్ చేయాల్సిన అవసరం ఏంటంటే డైలీ లైఫ్లో ప్రతి దగ్గర కూడా మీకు అంటే బిజినెస్లో కానివ్వండి లేదా కెమిస్ట్రీలో కానివ్వండి ఫిజిక్స్లో కానివ్వండి, సో ఎక్స్పోనెంట్స్ ఉండేటప్పుడు వాటిని మనం ప్రాబ్లమ్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఈ లాగరిథమ్స్ని యూజ్ చేస్తాం అనమాట. మరి అలాంటప్పుడు ఒకసారి చూసుకుందాం. సో లాగరిథమ్స్ మనం చెప్పేటప్పుడు ఏదైనా సరే ఒక నెంబర్ని, అంటే ఇక్కడ జాన్ నేపియర్ చేసినటువంటి ఈ లాగరిథమ్స్ని ఎలా ఉంటాయి అంటే ఒకసారి చూద్దాం. సో తను చేసినటువంటి ఈ లాగరిథమ్స్ మనం ఒక గ్రాఫ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 10^0 = 1 అని రాసాం కదా. అదేవిధంగా 10^1 = 10 అని రాసాం. అంటే మరి 0కి 1కి మధ్యలో ఏదో ఫర్ ఎగ్జాంపుల్ 10^x దగ్గర మనం 2 గాను, లేదా 10^y గాను మనం 3 గాను, అలాగే 10^z దగ్గర మనం 4 గాను రాయడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ పవర్స్ని మనం కనుక్కోవడానికే ఏం చేశారంటే తను ఈ ఏదైతే ఉందో లాగరిథమ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఏం చేస్తాము, సో ఈ 2 రావాలంటే ఏ పవర్ ఇవ్వాలి, 3 రావాలంటే ఏ పవర్ ఇవ్వాలి, 4 రావాలంటే ఏ పవర్ ఇవ్వాలి అనేది ఈ టాపిక్లో అయితే మనం డిస్కస్ చేస్తాం. సో వీటిని గ్రాఫ్లో రాసేటప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ 1, సో 1 వాల్యూ వచ్చేటప్పుడు ఏమవుతుంది చెప్పండి, x = 0 అవుతుంది. కాబట్టి దాదాపుగా మనకి ఈ గ్రాఫ్ అనేది మీకు ఇలా రావడం అయితే జరుగుతుందనమాట. ఈ గ్రాఫ్ అనేది ఏం చెప్తుందంటే పవర్లో ఎక్స్ వాల్యూ మనం పెంచుతూ ఉంటే నెంబర్ వాల్యూ అనేది వై మీద మనకు వస్తుంటుంది. రెండింటికి కూడా రిలేషన్ చేస్తూ చూపిస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి ఈ స్టాండర్డ్ లాగరిథమ్స్ను మనం ఎలా రాస్తాము, దట్ ఈస్ కామన్ లాగరిథమ్స్ ఎలా రాస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ని పవర్ రూపంలో రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2^10 ఏ రాసాం చెప్పండి, 1024 అని రాసామనుకుందాం. దీన్ని లాగరిథమ్స్ రూపంలో రాయాలి. సో లాగరిథమ్స్లో రాసేటప్పుడు ఏం చేస్తామంటే లాగ్ అని రాస్తూ ఆ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ మనం రిప్రజెంట్ చేయాలి. లాగ్ 1024 అని రాసాం. అయితే ఈ 1024ని దేని బేస్గా మీరు రాయబోతున్నారు, నేను 2 బేస్గా తీసుకున్నాను కాబట్టి 2 అని రాసాను. ఇలా రాస్తే పవర్ ఎంత వస్తుంది, 10 వస్తుంది అని అర్థం.
ఇదే మనకి ఫస్ట్ మోడల్ క్వశ్చన్ అనమాట. సింపుల్గా రాసేటప్పుడు ఏమంటామంటే ఏ పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయినట్లయితే దీని లాగ్ ఫామ్ ఏంటి? సో లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం అని రాస్తాం. దీనిపైన 1 మార్క్ ష్యూర్గా వస్తుంది. అంటే క్వశ్చన్ అనేది డైరెక్ట్గా వస్తుంది కాదు, మీకు మ్యాచింగ్స్లో రావచ్చు, లేకపోతే టాపిక్ కూడా చేంజ్ చేయొచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు చెప్తాను, మీరైతే చూడొచ్చు. సో తర్వాత వచ్చేసరి లాగర్థమ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్వెన్షన్ ఫార్ములాస్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. లాస్ ఆఫ్ లాగర్థమ్స్ అంటాము. ఈ లాస్ ఆఫ్ లాగర్థమ్స్ అనేవి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేనేం చేస్తానంటే బేస్ అనేది 10గా రాయాలి కాబట్టి నేనైతే బేస్ని కాసేపు స్కిప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, లాగ్ ఏబి ఉంది, టు ద బేస్ 10 రాస్తాం అనుకోండి. దీన్ని ఎలా రాస్తాము? లాగ్ ఏ టు ద బేస్ 10 ప్లస్ లాగ్ బి టు ద బేస్ 10 అనమాట. సో ఇలా మనం రాయాల్సి వస్తుంది. ఇలా కొన్ని ఫార్ములాస్ అయితే ఉన్నాయి. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేస్తాను. ఆ ఫార్ములాస్ని కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఫార్ములాకి ఒక 2 to 3, 5 ప్రాబ్లమ్స్ అయితే నేను చేయడం, మీకు కొన్ని వర్క్ ఇవ్వడం అయితే చేస్తాను. అది కూడా మీరు చేయండి, సో బెటర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఫార్ములాస్ అయితే రాస్తాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫార్ములా. అండ్ సెకండ్ ఫార్ములా చూసుకున్నట్లయితే లాగ్ ఏ బై బి, బేస్ నేను తీసేస్తున్నాను ఈసారి నుండి. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి అని రాస్తాము. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం అని ఉందనుకోండి. సో దీన్ని ఎలా రాస్తాం? ఎం లాగ్ ఏ అని రాస్తాం అనమాట. సో గుర్తుపెట్టండి, ఏ పవర్ ఆఫ్ ఎంలో చాలా ఫార్ములాస్ అయితే మళ్ళీ వస్తాయి. సో ఒకవేళ బేస్కి పవర్ ఉంటే ఏం చేయాలి? లాగ్ ఏ బేస్లో బి పెట్టి బి పవర్ ఆఫ్ ఎం పెట్టాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సో 1/m. సో చూసారా, బేస్లో పవర్ ఉంటే మీరు 1/mగా డైవర్ట్ చేసుకోవాలి. 1/m లాగ్ ఏ బేస్ బిగా మనం రాసుకోవాల్సి వస్తుంది. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే కొన్ని స్టాండర్డ్ ఐడెంటిటీస్ ఉంటాయి. దట్ ఈస్ లాగ్ ఏ బేస్ ఏ వచ్చిందనుకోండి 1 వస్తుంది. అండ్ లాగ్ జీరో అనేది అన్డిఫైన్, గుర్తుపెట్టుకోండి, అది డిఫైన్ చేయలేము. సో లాగ్ 1 బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మీకు 0 వస్తుంది. ఇవి మీకు స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటాయి. వీటితో పాటు కొన్ని ఎక్స్టర్నల్ ఫార్ములాస్ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో లాగ్ ఏం రాస్తానంటే ఏ రాసి బేస్ బిలో పెట్టాను. సో నాకు ఇప్పుడు ఏం చేయాలనుకున్నాను? బిని మెయిన్గా చేసి ఏగా బేస్గా మార్చాలనుకుంటే అప్పుడు మనకున్న ఫార్ములా 1/log బి బేస్ ఏగా రాయొచ్చు. అండ్ లేదు సార్ రెండింటికి నేను ఆ లాగ్లో రాయాలనుకుంటున్నాను అని అనుకుంటే సో కొన్ని ప్రాబ్లమ్స్ చేయాల్సి వచ్చేటప్పుడు వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే రెండింటికి కామన్గా ఒక బేస్ తీసుకోండి. ఎక్స్ని తీసుకుంటే లాగ్ ఏ బేస్ ఎక్స్ బై లాగ్ బి బేస్ ఎక్స్గా మనం రాయొచ్చు అనమాట. ఇలా మనకి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఫార్ములా చూసుకున్నట్లయితే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి ఉంటుంది. దట్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ లాగ్ బి బేస్ ఏ ఉందనుకోండి. ఇక్కడ చూడండి, 2 బేసులు కూడా మీకు ఈక్వల్గా ఉండాలి. ఇలా 2 బేసులుగా ఈక్వల్ ఉన్నట్లయితే ఇక్కడున్న వాల్యూయే మీకు డైరెక్ట్గా వస్తుంది బి అనమాట. బట్ దీని మీద కూడా కొన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క ఫార్ములా పైన కొన్ని ప్రాక్టీస్ చేస్తూ అండ్ కొన్ని అంటే ఇక్కడ నేను డైరెక్ట్గా చెప్తున్నాను, టు బీ ఫ్రాంక్ అండ్ ద ఫేవర్ ఆఫ్ స్టూడెంట్ ఫేవర్గా చెప్తున్నాను. మన అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న, సో మన అకాడమీ కాదండి, 10th క్లాస్ అకాడమీలో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. అట్ ద సేమ్ టైం కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదో వింతగా చూస్తున్నారు కదా, ఎస్ నో ప్రాబ్లం, నన్ను వింతగా చూడక్కర్లేదు. సో కొన్ని క్వశ్చన్స్ అనేవి మన టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్సే డైరెక్ట్గా క్వశ్చన్ టు క్వశ్చన్ డిజైన్ చేస్తారనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ క్వశ్చన్ని కంఠస్థ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, వాటిని కూడా చెప్తాను, స్టూడెంట్ ఫేవర్గా చెప్తున్నాను. సో మనకు కావాల్సింది ర్యాంక్. సో అది ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు అనేది కాదు, మనకు ర్యాంక్ అచీవ్ చేయడానికి షార్టెస్ట్ వే ఉంటే దాన్ని ఎంచుకుందాం. సో టు బీ ఫ్రాంక్ చెప్తాను, మన పిల్లలు చెప్పేటటువంటి ఇవన్నమాట అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఫార్ములా అనేది ఎక్స్పాండ్ ఫార్ములా వాడతాం. దట్ ఈజ్ సింపుల్గా ఇచ్చి లాగ్ 35 టు ద బేస్ 10 ఎక్స్పాండ్ చేయండి అని అడిగారు అనుకోండి. దీన్ని ఎలా చేస్తాం? సింపుల్, లాగ్ 35ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ట్రై చేయండి, ప్రధాన కారణాంక లబ్ధంగా రాయండి. సో దాన్ని ఎలా రాయొచ్చు మనం? 7 into 5గా రాద్దాం. 7 5 35 కదా, బేస్ 10 పెట్టండి. సో ఇది ఎలా ఉంది చూడండి, చూడడానికి లాగ్ ఏబి బేస్ 10 ఉన్నట్టుంది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది? లాగ్ ఏ టు ద బేస్ 10 ప్లస్ లాగ్ బి టు ద బేస్ 10. ఇలా మనకి ఎక్స్ప్లెయిన్ అడుగుతాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కొన్నిసార్లు వాల్యూస్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాగ్ ఇలా అడిగాడండి, 1000 బేస్ 10 ఈజ్ ఈక్వల్ 10 అని అడిగాడు అనుకోండి. సో సింపుల్గా మీరు చెప్పేస్తారు, ఏముంది సార్, లాగ్ 1000ని నేను 10 క్యూబ్గా రాసుకుంటాను, సో బేస్ 10గా రాసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఏ పవర్ ఆఫ్ ఎం ఫార్ములా ఉంది కదా, 3ని ముందుకు కన్వర్ట్ చేస్తాను, 10/10 చేస్తాను. సో ఇప్పుడు ఏమొస్తుంది? 3 into 1 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది సార్. ఎస్, వెరీ గుడ్. బట్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఇది ఇలా ఉంటుంది, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? సో లాగ్ సైన్
30 degrees బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడుగుతాడు అనమాట. సో ఇక్కడ వచ్చింది సమస్య. సార్ మీరు లాగర్థమ్స్ చెప్తూ ట్రిగ్నామెట్రీ ఇస్తున్నారు సార్ అంటారు. ఎందుకంటే లాగర్థమ్స్ అనేవి ఓన్లీ అర్థమెటికే కాదు, కొన్నిసార్లు మీకు పాలినామియల్స్లో ఇవ్వచ్చు, కొన్నిసార్లు మీకు కోఆర్డినేట్ జామెట్రీలో కూడా ఇవ్వచ్చు, కొన్నిసార్లు మీకు ట్రిగ్నామెట్రీలో కూడా ఇవ్వచ్చు, కొన్నిసార్లు స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఏ క్వశ్చన్ ఎలా ఇస్తాడనేది మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నా. సో సింపుల్గా మనం ఏం చేస్తాం చెప్పండి, sin 30 అన్నాడు. సో ఏం చేస్తాం, లాగ్ sin 30 ఈజ్ ఈక్వల్ టు 1/2 సార్ మాకు తెలుసు. ఓకే, బేస్ 2 అయితే రాసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఎప్పుడైనా మనకి ఆల్జిబ్రా ఫార్ములా చూసినట్లయితే 1/a ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం చెప్పండి, a పవర్ ఆఫ్ -1గా రాస్తాం కదా, దాన్ని అలా కన్వర్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, లాగ్ 2 పవర్ ఆఫ్ -1 బేస్ 2. సో ఇప్పుడు ఏమని చూడండి, a పవర్ ఆఫ్ m ఫార్ములా ఉంది కదా, ఆ -1 అయితే ముందుకు తీసుకురండి. తీసుకొచ్చినట్లయితే లాగ్ 2 బేస్ 2గా రాస్తాం అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, -1 ఇంటూ లాగ్ 2 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది, -1. సో లాగ్ sin 30 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, -1. సో ఇప్పుడైతే మీకు ఒక క్వశ్చన్ అయితే ఇస్తున్నాను, అందరూ చేయండి ఒకసారి. సో లాగ్ tan 60 degrees బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో ఆన్సర్ అనేది కామెంట్లో పెట్టండి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 1. మీకు కామెంట్స్ పెట్టండి, ప్రతి కామెంట్కి అయితే నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇక తర్వాత ఎక్స్పాండ్ ఫార్ములాకి చూద్దాం ఒకసారి. ఎక్స్పాండ్ ఫార్ములాలు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో లాగ్ ఎక్స్ బేస్ 30 కాదు, సింపుల్ నెంబర్ తీసుకుందాం. లాగ్ ఎక్స్ బేస్ 3 ప్లస్ లాగ్ 2 బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు 40. దెన్ ఫైండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటే ఇక్కడ 40 అనేది డైరెక్ట్గా ఇవ్వకూడదు మీకు. సో దీన్ని కూడా నేను లాగ్లో ఇస్తాను, లాగ్ 40 బేస్ 3. దెన్ ఫైండ్ ఎక్స్ అనే ఇస్తారనమాట. సో ఇక్కడ చూసేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, సార్ ఇది ఎలా ఉంది. సో ఏం లేదు, కంగారు పడడానికి లేదు, 2 బేసులు కూడా 3 బేసులు కూడా ఒకేలా ఉన్నాయి. సో లాగ్ అప్లై చేయండి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కాబట్టి లాగ్ ఏబి అవుతుంది, అంటే 2 × x 2x అవుతుంది, బేస్ 3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమైంది, లాగ్ 40 బేస్ 3 ఉంది. సో బోత్ సైడ్స్ కూడా లాగ్ ఒకేలా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే 2x ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 40/2 ఈజ్ ఈక్వల్ టు మీకు 20 వచ్చింది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది, x ఈజ్ ఈక్వల్ 20. ఇలా మనకి ఫంక్షన్స్లో కూడా అడగొచ్చు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో దీనిపైన ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం అయితే మీకు ఇస్తున్నాను, చేయండి. సో లాగ్ 3 పవర్ ఆఫ్ ఎక్స్ ఓకేనా ప్లస్ లాగ్ 9. చూడండి ఒకసారి, లాగ్ 3 పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగ్ 9 ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ నేనేమి ఇవ్వలేదు, బేస్ ఏమి ఇవ్వలేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో చూడండి, మళ్ళీ చెప్తున్నా, లాగ్ ఓకేనా, లాగ్ 3 పవర్ ఎక్స్ ప్లస్ లాగ్ 9 ఈజ్ ఈక్వల్ టు మీకు లాగ్ 81 అని ఇచ్చాడు అనుకోండి. దెన్ ఫైండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్. సో ఈ క్వశ్చన్ అనేది మీరు చేయడానికి ట్రై చేయండి. ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్స్లో అయితే పెట్టండి. సో ఇలా మనకు అడగడానికి అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ వన్. ఇక సెకండ్ వన్ చూస్తే బైలో చూసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఇది, అండ్ ఎగ్జామ్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలా ఇస్తుంటాడు, లాగ్ 27/8 టు ద బేస్ 2/3 అంటూ 3/2 అనే క్వశ్చన్ అనేది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు అనమాట. సో ఇలా చాలాసార్లు అయితే అడగడం జరిగింది. సో ఇది మనం సింపుల్గా చేస్తారు, అండ్ మీకు స్కూల్లో కూడా చెప్పే ఉంటారు. సో లాగ్ 27ని మీరు 3 క్యూబ్ గాను, 8ని మీరు 2 క్యూబ్ గాను రాయొచ్చు, బేస్లో 3/2 పెడుతూ. సో రెండింటిలో కూడా కామన్ క్యూబ్ ఉంది కాబట్టి దాన్ని ఎలా చేస్తాం, లాగ్ 3/2 హోల్ క్యూబ్ టు ద బేస్ 3/2 రాస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, క్యూబ్ ముందు తీసుకురండి, 3 లాగ్. సో 3/2 బేస్ 3/2 రాస్తాం. సో లాగ్ ఏ బేస్ ఇలా ఉంది కాబట్టి 3 × 1గా రాస్తాం. ఫైనల్గా మనకి 3 ఆన్సర్ వస్తుంది. ఇది మీకు ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చనే. సో దీన్ని అయితే నేను చిన్న చేంజ్ చేసి ఇస్తున్నాను, ఒకసారి చేయడానికి ట్రై చేయండి. లాగ్ ఓకేనా 3 చూడండి ఒకసారి, లాగ్ 3√3 బై లాగ్ 2√2 బేస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందో ఒకసారి ట్రై చేయండి, ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. సో కంగారు పడడానికి ఏం లేదు, నిదానంగా చేయండి. సో గుర్తుపెట్టుకోండి, లాగ్ 3√3 ఓకే బై లాగ్ 2√2 టు ద బేస్ 3/2 ఇచ్చారనుకోండి. సో ఆన్సర్ చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో క్వశ్చన్ నెంబర్ 2 ఇది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అంటే సో మరీ అంత ఈజీగా ఇచ్చినట్లయితే అందరూ మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, సో ఈజీగా వచ్చేసారు సార్ పేపర్ అని అంటారు. సో అందుకే కొన్నిసార్లు అయితే మీకు చేంజ్ చేస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇఫ్
ఈ క్వశ్చన్ మనకి ఇలా అడుగుతూ ఉంటాడు. సో లాగ్ 0.000001 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడుగుతాడు అనమాట. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చూడగానే కంగారు పడుతుంటాం, సార్ ఎన్ని పాయింట్ ఉన్నాయి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని ఫ్రాక్షన్గా రాసుకోండి. బేస్ 10లో ముందే రాసేస్తాను. 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయంటే 1/5 zeros మనం వేసుకోవాలి. సో 5 zeros వేసుకుందాం. సో దీన్ని మనకు 10 పవర్గా మార్చామనుకోండి ఏమవుతుంది, లాగ్ సో 1/10⁵ టు ద బేస్ 10 అవుతుంది. సో దీన్ని మనం చేస్తే పైకి తీసుకెళ్ళామనుకోండి ఏమవుతుంది చెప్పండి, లాగ్ 10⁻⁻5 టు ద బేస్ 10 అవుతుంది. సో -5 లాగ్ 10/10 అవుతుంది. ఫైనల్గా మీకు -5 అయితే వస్తుంది అనమాట. ఇలా మీరు ఈ క్వశ్చన్ అయితే చేయొచ్చు అనమాట. ఇలా మనకి కొన్నిసార్లు అప్లికేటివ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అండ్ మనమైతే కంగారు పడకుండా ఆన్సర్ అయితే చేయాలి. సో ఇలా మనకి చాలా రకాలుగా అప్లికేషన్ అడిగేటప్పుడు మనం దాన్ని మనకున్న ఫార్ములాస్ విధంగా కన్వర్ట్ చేసుకొని చేయడం ట్రై చేయండి. సో ఈ వీడియోలో ఇక్కడతో పాస్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మన టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏ క్వశ్చన్స్ కంటెస్తా పెట్టాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అండ్ ఇప్పుడైతే మీకు దీనిపైన ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడాను 1 hour తర్వాత డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వాటిని కూడా చూడండి. ఎవరికైనా సరే ఇంకా మాకు పర్సనల్గా డౌట్లు ఉన్నాయి సార్, క్లాసెస్ కావాలి అనుకుంటే మీకు ఒక యాప్ అయితే చెప్తాను సింపుల్గా, మన అకాడమీ. ఓకేనండి, మన అకాడమీ. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదు సార్ మాకు ఈ యాప్ అనేది దొరకట్లేదు అనుకుంటే ఏం లేదు, ప్లే స్టోర్లోకి వెళ్ళి తెలుగు ఈ ట్యూటర్ అని టైప్ చేయండి. తెలుగు ఈ ట్యూటర్ అని టైప్ చేయండి. అక్కడ మీకు మన అకాడమీ యాప్ కూడా వస్తుంది. దాదాపు 8 యాప్లు వస్తాయి, అందులో మన అకాడమీ యాప్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఈ ట్యూటర్ ఈ ఛానల్ నుండి మీకు ఇచ్చే ఆఫర్ ఏంటంటే అక్కడ ఆ ప్రోమో కోడ్లో మీరు టీఈటీ అని టైప్ చేసినట్లయితే 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఒకవేళ మీకు 200 ఉందనుకోండి 100 పే చేయాల్సి వస్తుంది, 2000 ఉంటే 1000 పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో బల్క్ మీకు అప్లికేబుల్ అవుతుంది కాబట్టి సో తెలుగు ఈ ట్యూటర్ టీఈటీ అనే కోడ్ కొట్టి యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు క్లాసులు వస్తూ ఉంటాయి. ఇంకా చాలామందికి ఏంటంటే వాళ్ళు పర్సనల్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ డౌట్ని కూడా క్లియర్ చేయాలని చాలామంది కోరుకుంటుంటారు. అలాంటి వాళ్ళకైతే యాప్లో మీరు వెళ్ళంటే అయితే 2B లైవ్ అనమాట అవుతుంది. మీరు మాట్లాడింది సార్ వింటారు, సార్ మాట్లాడింది మీకు వినిపిస్తుంది. ఏదైనా డౌట్ ఉన్నా వెంటనే రెక్టిఫై చేస్తారు. కాబట్టి మీరైతే జాయిన్ అవ్వండి. సో పాలిసెట్ ఏదైతే ఉందో నిజానికి మీకు ఇంజనీరింగ్ కానీ టెక్నికల్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం, దాన్ని అయితే వదులుకోకండి. సో చెప్పాం కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ర్యాంక్ రాలేదని బాధపడుతూ సంవత్సరం అంతా ఎదురు చూడడం కన్నా ఉన్న టైంని వినియోగించుకోండి. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్తూ ట్రాన్స్పోర్టింగ్కి కానివ్వండి, హెల్త్ పాడు చేసుకోకుండా ఇదో మంచి ప్లాట్ఫామ్ ఇది. ఆన్లైన్లో మీరు క్లాసెస్ వినొచ్చు అండ్ టైమింగ్స్ కూడా బాగానే ఉంటాయి వాళ్ళవి. 6 AM ను 7:15 ఉంటుంది అండ్ ఈవినింగ్ కూడాను 6:15 to 7:30 వరకు ఉంటుంది. సో టోటల్గా కలిపి 2.5 hours ఉంటుంది డైలీ. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ప్రతిదీ కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాగానే ఉంటుంది. నేనైతే పర్సనల్గా రిఫర్ చేస్తాను. ఎవరైతే సరే కోచింగ్ ఉంటే బెటర్గా చేస్తాం అనుకునే వాళ్ళు. అండ్ ఓన్లీ క్లాసెసే కాదు, కోచింగ్ అంటే మీకు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనమాట. వాళ్ళు చాలా మంచి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఇస్తారు. అండ్ అఫ్కోర్స్ మనకు కూడాను వాళ్ళ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ అన్నీ అయితే ఇవ్వరు. సో కాబట్టి మీరైతే బెటర్ మన అకాడమీలో కానివ్వండి లేదా ఎస్ఎస్ అకాడమీ కూడాను తొందరలో వాళ్ళు కూడా వస్తారు. సో మీరు అక్కడ నుండి ఫాలో అవ్వండి. మన ప్రోమో కోడ్ అయితే టీఈటీ అప్లై చేయండి, 50% డిస్కౌంట్ వస్తుంది. దాంట్లో మనకి ఎటువంటి కమిషన్ ఏమి ఉండదు. ఛానల్ నుండి వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం ఉద్దేశంతో మాత్రమే. సో కాబట్టి వాళ్ళ క్లాసెస్ని మీరు అప్రోచ్ అవ్వండి, మంచిగా ఉంటుంది. అండ్ లాస్ట్ టైం వాళ్ళు మంచి ర్యాంక్స్ సంపాదించారు కాబట్టి నేనైతే మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానివ్వండి, సలహాలు కానీ, సూచనలు కానివ్వండి కింద కామెంట్స్లో చెప్పండి. డెఫినెట్గా మీ యొక్క కామెంట్స్ అయితే ఫాలో అవుతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.